మీలో ఎంతమందికి ఇప్పుడే వచ్చిన ప్రోమో చూసి ఏంట్రా ఆ ప్రోమో, ఫైనల్ షాట్ ఏంట్రా, ఏం జరగబోతుందిరా ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్లో, దివాళీ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అని అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. దాని రిలేటెడ్ క్లారిటీ ఇస్తాను. అండ్ ఆ ప్రోమో చూసిన తర్వాత కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ మనం మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. గుడ్, ఒక వీడియో చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉన్నాయి. బాగుంది ప్రోమో. కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి, కొంచెం భయంకరమైన సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సీజన్కి ఒక ఊపు తీసుకొని వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది క్లారిటీగా మీకు చెప్తాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మాట్లాడదాం. ఇమాన్యుయల్ ఈ సీజన్లో అందరికంటే తెలివైన కంటెస్టెంట్ అని నేను ఎక్కువ ఫీల్ అవుతుంటాను. అందరికంటే తెలివైన కంటెస్టెంట్. తర్వాత తెలివిలో ఇతన్ని కంపీట్ చేయగలిగే తెలివి, ఆటలో ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉన్న కంటెస్టెంట్, పోటాపోటీ ఇవ్వగలిగే కంటెస్టెంట్ తనూజ అని నేను ఫీల్ అవుతాను. దీని మీద సపరేట్ వీడియో, ఈ వీడియో అప్లోడ్ చేసిన 1 hour to half an hourలో వచ్చేస్తుంది మీకు. చూడండి, ఈ 2 వీడియోలు చూడండి, మీకు క్లారిటీ వస్తే. 2 మిక్సింగ్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్. ఒకటి చూస్తే ఇంకోటి చూస్తే ఇంకోటి మీకు చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రోమోలో తను చేసిన విధానం, తను ఏం తీసుకున్నాడా, డెసిషన్ ఏం తీసుకున్నాడా అనేది అది అందరికీ సస్పెన్స్ అనిపించుంటుంది. ఏంట్రా ఇమాన్యుయల్ నేను వాడతానంటాడు, ఏం జరిగింది అక్కడ, వాడతానంటే భరణి గారు ఎందుకు వచ్చేసారు, ఏంటి, వాట్ ఈస్ హ్యాపెన్ దేర్, వాటి గురించి క్లారిటీ ఇస్తాను. ప్రోమో గురించి మాట్లాడుకుంటూ ఆ మధ్యలో జరిగిన విషయాలు వాటి గురించి డిస్కస్ చేస్తూ వెళ్దాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి నాకు సార్, లైఫ్ ఈజ్ అబౌట్ స్వీట్ అండ్ బెటర్. కాబట్టి బెటర్ది ఇచ్చేసి వాళ్ళలో ఉన్నది ఏదైతే ఉందో స్వీట్ ఇచ్చి, బెటర్ స్వీట్ ఇచ్చేసి, బెటర్ మూమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి బెటర్ లడ్డు ఇచ్చి మార్పు చెప్పండి, ఏం మార్చుకోవాలో చెప్పండి అని స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇచ్చి ఆ లడ్డు చేదు లడ్డు ఇచ్చి వాళ్ళు ఏం చేంజ్ చేసుకోవాలో చెప్పాలి. ఒక్కొక్కరిని అందరిని పిలిచుంటారు, అందరు ఇచ్చుంటారు. ఎవరికి ఇచ్చుంటారు అనేది ఎపిసోడ్ చూసి చెప్పో, అక్కడ చూపించినంత వరకు మాట్లాడదాం. ఫస్ట్ ఇమాన్యుయల్ అప్పటికే షాక్. తనుజ మనం ఆడియన్స్ ఏం షాక్ కాదు, ఎందుకంటే ఇమాన్యుయల్కి తనుజకి రైవలరీ కంటిన్యూ అవుతుంది. ఇమాన్యుయల్కి తనుజకి పడట్లేదు. అగ్గిపుల్ల గీస్తే బగ్గుమన్నట్టుగా జమ్మని లేస్తుంది అక్కడ మంట. వాళ్ళిద్దరి మధ్యలో బీభత్సమైన ఫైట్ జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇమాన్యుయల్కి అసలే నచ్చట్లేదు. దీనికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, బీభత్సమైన రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో కొన్ని రీజన్స్ ఒకటి 2 చెప్తాను, మిగతావన్నీ నెక్స్ట్ వీడియో చెప్తా. ఇమాన్యుయల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, అది మెయిన్ రీజన్. రెండో రీజన్, ఇమాన్యుయల్ ఇంటెలిజెంట్ కాబట్టి టాప్లో ఉన్న తనుజకి దూరం అవుతున్నాడు. అండ్ తనుజ రిలేటెడ్గా కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ చిన్న మిస్టేక్స్ని పట్టుకొని ఇమాన్యుయల్ ఇంటెలిజెన్స్ వాడి తెలివిగా ఆటలోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ నామినేషన్స్ ఫర్ 5 weeks. తనకు తెలుసు మనం కాన్ఫ్రంటేషన్ పెట్టుకోకపోతే వర్కౌట్ కాదు అని తెలుసు కాబట్టే ఇమాన్యుయల్ నిదానంగా స్లోగా భరణి గారికి అండ్ తనుజకి దూరం అవుతూ వచ్చాడు. ఆ దూరం అయ్యే ప్రాసెస్లో క్లియర్గా దూరం అవ్వకుండా కొంచెం హెల్ప్ చేస్తూనే దూరం అవుతూ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో, ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా దూరం అవడానికి ట్రై చేస్తూ ఉండు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా దాన్ని వాడుకోవడానికి క్లియర్గా ట్రై చేస్తుండు. ఇంకా చెప్పాలంటే ఇమాన్యుయల్ ఎంత బ్రెయినీ అంటే, ఈరోజు బెటర్ లడ్డు ఇవ్వడానికి 1 and only రీజన్ నాకేమనిపిస్తుంది అంటే, 1 తనుజకి కాలాలి, 2 తనుజకి కాలి, అట్లీస్ట్ ఒక్కడైనా నన్ను నామినేట్ చేయాలరా నాయనా, నేను నామినేషన్స్లోకి రావట్లేదు, నామినేషన్లోకి రావాలి. 5 వారాల నుంచి నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఇప్పుడు నామినేషన్లోకి రావాలంటే తనూజాని గెలకాలి, తనూజ నాకు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది అనేసే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. లేదా తనూజకి ఇప్పుడు ఒక మాట చెప్పి ఆవిడ అన్నదానికి ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగి మళ్ళీ ఆదివారం సోమవారం నామినేషన్లో తనూజాని ఇతనే నామినేట్ చేసే అవకాశాలు వెరీ 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 హై. ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్తో చెప్పేశాడు, సంజన గారితో చెప్పేశాడు. వీళ్ళకి ఎప్పుడు చెప్పాలో అన్ని రాసుకుంటా ఉన్నాను, వీళ్ళ మిస్టేక్స్ అన్ని రాసుకుంటా ఉన్నాను. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు భరణి గారికి అండ్ తనూజకి చెబుతానని చెప్పాడు. కాబట్టి తను టైం కోసం వెయిట్ చేస్తున్నాడు, కాబట్టి అది స్ట్రాటజికల్గా వాడుతున్నాడు. దీన్ని నేను ఏమైనా తప్పుపడుతున్నాడు? అస్సలు తప్పుపడను. 5 వారాల నామినేషన్లో లేని పర్సన్, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండే పర్సన్, ఇమాన్యుయల్ లాంటి కమీడియన్, ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్కులు దుమ్ము దులుపుతున్న పర్సన్, ఇలాంటి స్ట్రాటజీలు వేసి స్ట్రాటజికల్గా మూవ్స్ కదిపితే అస్సలు నేనైతే తప్పను. అది సీజన్కి మంచిదే, అది చేయడంలో తప్పేం నాకు అనిపించట్లేదు. చూద్దాం ముందు దాన్ని ఎలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తాడో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్టెప్స్ ఏదైతే వేస్తున్నాడో అది అనిపిస్తుంది. సపరేట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఆ బిట్టర్ది ఆ స్వీటు తనూజ గారికి ఇస్తే తనూజ గారు షాక్. తనూజ గారికి ఇస్తే తనూజ గారు ఎందుకు షాక్ అంటే, తనూజ గారు కూడా ఓవర్ స్ట్రాటజికల్ పర్సన్, ఆవిడ కూడా ఫుల్ బ్రెయిన్, వీళ్ళిద్దరి మధ్య ఫుల్ బ్రెయిన్ నడుస్తుంది, బ్రెయిన్ గేమ్. ఏం జరుగుతుందంటే, ఇచ్చేటప్పుడు తనూజ ఏం చెప్పాడంటే, సార్ ఆవిడికి సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు సార్, ఒక్కొక్కసారి మిస్ అవుతున్నది, కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇది దేని గురించి చెప్పుండొచ్చు అంటే, నానా 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 అనేది
ఈయన వల్లే పైకి వచ్చింది, ఈయన వల్లే ఇబ్బంది పడుతుంది, ఈయన వల్లే ఇది అవుతుంది అన్న సెన్స్తో తనూజ గారు మాట్లాడింది భరణి గారు తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. నీ వల్లే అవుతుంది అనేసి ఫీల్ అవుతున్నారు అన్న సెన్స్లో అంటా ఉన్నారు. అది సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు. నా వల్ల ఎలా పోతుంది, దాంట్లో క్లారిటీ ఉంచుకో అనే సెన్స్ అయి ఉండొచ్చు. నెంబర్ 2, మీరు ఏదైతే జరుగుతుందో ఈ విషయంలో తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ విషయంలో సపోర్ట్ ఇవ్వలేదు, హౌస్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు అనేసి ఆ రోజు స్విమ్మింగ్ పూల్ నాది, ఇది లీగల్ కాదు, నా అనాలిసిస్ అది. ఆ పూల్ టాస్క్లో నాన్న తప్ప ఎవరు నిలబడ్డారు అనేసి అన్నాడు చూసారా, ఆ మాటకి సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు. పూల్ గేమ్లో నేను నిలబడలేదా, ఆ చెక్కల గేమ్లో ఇమ్యూనిటీ అప్పుడు నిలబడలేదా, బెట్ టాస్క్లో నేను నిన్ను తోసానా, నేను సపోర్ట్గా నిలబడలేదా. పక్కాగా ఇమాన్యుయల్ కూడా భరణి గారు 100 సార్లలో 20 సార్లు నిలబడితే ఇమాన్యుయల్ 100 సార్లలో 17-18 సార్లు నిలబడ్డాడు. మన పర్సెంటేజ్ చూసుకుంటే ఆయన నిలబడడానికి 1-2% డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇమాన్యుయల్ తనూజ గారికి నిలబడకుండా లేడు. సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఇమాన్యుయల్ తనూజ గారికి నిలబడ్డాడు. దాన్ని మనం తీసి పారేయలేం. ఆ విషయం మీద సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని ఉండొచ్చు. ఇది కూడా నానా నేనంటే ఎలా పోద్ది అనేది అని ఉండొచ్చు. అది ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. దీనికి రీజన్స్ వచ్చి ఖచ్చితంగా కాన్ఫ్రంటేషన్ కోరుకుంటున్నాడు. దానికి బొచ్చి రీజన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. అండ్ ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత మన భరణి గారు, సార్ ఖచ్చితంగా తినిపించాలా సార్, ఇక్కడ కూడా సేఫ్ అయ్యా భరణి, తినిపించాలి అనగానే తినిపించడానికి స్టార్ట్ చేసి సార్ సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నారు సార్. ఎందుకంటే ఎన్నిసార్లు ఫర్గివ్ చేసి దగ్గరకు అవదాం అనేసి చూస్తున్నా కూడా ఆవిడ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. దీని గురించి ఒక 1 మినిట్ మాట్లాడదు. ఆయన వర్షన్ ఏంటంటే సంజన గారికి ఆయనకి ఇష్యూ జరిగింది, సిగ్గుండాలి అనేసి ఆయన అన్నారు. దానికి ముందు ఈయన సాక్రిఫైస్ చేశారు. దానికి ముందు ఒక ఇష్యూ జరిగి ఆయనే నామినేట్ చేసి ఆయనే బయటికి పంపించడానికి ట్రై చేశారు ఉన్న 4గురిలో. ఆ తర్వాత ఆయనే ఆ బాక్స్ ఇచ్చేసి ఆయనే మళ్ళీ లోపలికి పంపించాడు. ఆ తర్వాత సిగ్గుండాలి అనేసి ఆవిడ మానిటర్ దగ్గర ఫుడ్ మానిటర్ రిలేటెడ్గా, పోప్ రిలేటెడ్గా ఇష్యూ జరిగిన తర్వాత ఎగ్గులు తిన్నారు చూసారు, ఎగ్గులు తినేటప్పుడు సిగ్గుండాలి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ పెద్ద గొడవ. ఆ తర్వాత మళ్ళీ సిగ్గుండాలి అన్న తర్వాత ఆవిడ కూడా పెద్ద గొడవ చేసింది. తర్వాత వచ్చి ఆయనే కూర్చొని 5 నిమిషాలు టైం అడిగి సారీ అమ్మా అని చెప్తే నేను 1000 times సారీ అన్నా, నేను కూడా అంత పెద్ద మాటలు అని ఉండాల్సింది కాదు అనేసి కలిసిపోయారు. కలిసిపోయిన వాళ్ళు కలిసిపోయినట్టు ఉన్నారా అంటే నామినేషన్స్లో అన్నయ్య నువ్వు నాకు ఇవ్వద్దు నేను నీకేను అని చెప్పి నామినేషన్లో ఆవిడ ఆయనకేసింది. అక్కడ ఆయన కాలింది, ఆయన కూడా అనేసి గట్టిగా మాట్లాడారు. ఇక్కడ వాళ్ళకి క్లారిటీ కుదరట్లే. ఎన్నిసార్లు కలుద్దామని కుదురుతున్నా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అనే సెన్స్లో ఆవిడకి ఇచ్చాడు. ఇంకా కలవడానికి కూడా లేదు కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. ఇక్కడ సంజన గారికి ఇమాన్యుయల్కి కూడా నచ్చట్లా. సంజన గారికి ఎక్కడ చెడిందంటే పూర్తిగా ఇమాన్యుయల్ని క్యాప్టెన్సీ నుంచి తీసేయవద్దు అనేసి అడగడానికి వస్తే ఆ కళ్యాణ్ డెమాని వీళ్ళు గొడవైన క్యాప్టెన్సీ టైంలో నీకు నేను చేయను ఇమాన్యుయల్, నీకు వీళ్ళ మా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కవిత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్లు అయ్యో ఇది ఎట్లా ఆపాలా వాట్సాప్ నన్ను ఇది ఎట్లా ఆపాలరా, ఈ సౌండ్ వచ్చిన ఓకేనా, ఇదేమన్నా ఏమంటుంది అంటే మన అప్పుడేమంటారంటే మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కాబట్టి నేను నీకు చేయను అనేసి మాట అన్న తర్వాత ఆవిడకి కాలింది. ఇమాన్యుయల్కి కూడా అప్పటి నుంచే కాలింది. దాంతో పాటుగా పూల్ టాస్క్లో నువ్వు ఊరు సపోర్ట్ చేస్తావు ఇమాన్యుయల్ అంటే మా అమ్మకి అండ్ తనుజ కంటే ఇది కూడా కాలింది. పెళ్లి రీతు కాడ ఏంటి మా అమ్మకి రీతుకు చేస్తానంటే మా అమ్మకి తనుజకి చేస్తానంటే అంటాడు, నాకు లేదా, ఇక్కడి నుంచి కాలుతూ వచ్చింది వీళ్ళిద్దరికి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సెట్ కావట్లా, అందుకు ఆయన ఇచ్చారు. నెక్స్ట్ తనుజ గారు బెటర్ లడ్డు కళ్యాణ్కి ఇస్తాననగా నేను అనుకున్నా కడిగేస్తుంది, ఎరక తీసేస్తారు తనుజ గారు అనుకుంటే గేమ్ మీద ఎంత క్లారిటీతో పోతున్నారు అనే దాని మీద నాకు ఫిదా అవ్వాలనిపించింది. ఎందుకంటే తను క్లారిటీగా ఉంది. వీళ్ళు ఎన్ని చూపించినా, వీళ్ళు ఎంత ఎపిసోడ్లో వేసి ఎంత అతను చీటింగ్ చేశాడన్నట్టుగా డెమాన్ పవన్ కలిసి చూపించినట్టుగా కన్ఫెషన్లో వీడియో వేసి ఫుటేజ్ చేసి చూపించినా ఆవిడ అతని మీద కోపట్ల. ఎంత ఈవిడ రాంగ్ టచ్లు అవుతున్నాయని ఇబ్బంది పెడుతున్నారని అమ్మాయిలు పిచ్చి అనే వీడియోలు ప్లే చేసినా అండ్ దాంట్లో నీ పాత్ర కూడా ఉంది, నువ్వు కూడా 2 చేతులు లేని చప్పట్లు వస్తాయి అనేసి వీళ్ళందరూ అన్నా, మాధురి రమ్య వీళ్ళందరూ అన్నా కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నా కూడా ఆవిడ క్లారిటీకి ఎందుకు పెద్ద అంటే బయట నుంచి చూసేసి వచ్చిన వాళ్ళు అన్నా కూడా ఆవిడ దానికి తగ్గట్లేదు, భయపడలేదు. నేనే తప్పు చేయలేదు కదా, నేనేమీ లేనప్పుడు నేనేమి చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు మాట మార్చాలి అనే సెన్స్లో ఉన్నారు. దాంతోపాటుగా ఆవిడకి ఫుల్ ఆఫ్ క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే ఆడియన్స్లో నేను చెప్పాను, వాళ్ళకి నా వర్షన్ నేను చెప్పిన దాన్ని ఆవిడ ఆడియన్స్కి చెప్పింది. దానికి ఆడియన్స్ పోల్ తీసుకుంటే 88% తనుజకి సపోర్ట్ వచ్చింది. అంటే తనుజ విషయంలో తప్పు లేదన్నట్టుగా తనుజకి మద్దతు వచ్చింది ఆడియన్స్లో. నిజంగానే ఆవిడ వీళ్ళకి చెప్పింది. దాంతోపాటుగా కళ్యాణ్కి చెప్పింది ఏమని, మన ఇద్దరు అట్ట చూడొద్దు, అందరితో ఉన్నట్టే ఉండని బొచ్చడు సార్లు చెప్పింది. కాబట్టి ఆవిడ క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఇరికించాలి అనుకుంటే కళ్యాణ్ రిలేటెడ్గా తెలిసి తెలియకుండా ఆవిడ దూరంగా ఉంటే కళ్యాణ్ మిస్టేక్ అవుద్ది, కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది ఈవిడ ఏదైనా రాంగ్ స్టెప్లు వేస్తే. కానీ ఆ రాంగ్ స్టెప్పులు కూడా వేయకుండా
కళ్యాణ్ ఇంతవరకు ఫ్రెండ్లీగా ఏదైతే ఉన్నారో ఆ బాండింగ్ కంటిన్యూ చేద్దాం, ఎవరేమనుకుంటే సంబంధం లేదన్నటువంటి సిగ్నల్స్ ఏదైతే ఇస్తుందో నాకు సూపర్ అనిపించారు. ఆవిడ ఇరుకుని పెట్టాలి అనుకుంటే, ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆవిడ చిన్న మూవ్ అతనికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది హౌస్లో, ఆడియన్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టాల. దాని వెనక మేబీ మనం క్లోజ్లో ఉన్నాం, దానికి తెలియకుండా అంతకుముందు సీజన్స్లో జరిగిన పరిణామాలు కూడా ఆవిడ గుర్తుండొచ్చు. ఏంటంటే క్లోజ్గా మనం కూడా ఎంత కొంత క్లోజ్గా ఉన్నాం, తెలియకుండా మనం రివర్స్ అయినట్టుగా చేస్తే తనకు కూడా ప్లస్ అయ్యి నాకు పూర్తిగా నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనే స్ట్రాటజీ వాడుండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన మాట వినేందుకు నాకు ఆడియన్స్ ఇచ్చేశారు కదా సపోర్టు, ఆడియన్స్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కళ్యాణ్ నేను ఎందుకు తప్పు పట్టాలి, అంత ఓవర్గా కళ్యాణ్ ఏం చేయలేదు అనే క్లారిటీ కూడా ఆవిడకు ఉండొచ్చు. ఇప్పుడు కళ్యాణ్కి మద్దతుగా నిలబడి నీకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది, చూసే ఆడియన్స్కి క్లారిటీ ఉంది, థర్డ్ పర్సన్ చెవి వద్దు అని ఏదైతే చెప్పిందో సూపర్ అనిపించింది తనుజ. అంటే ఫుల్ ఆఫ్ క్లారిటీ, ఎక్కడ ఎవరితో రైవలరీ పెట్టుకోవాలని ఆవిడకి లేదు, రైవలరీకి ఛాన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు రైవలరీకి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి లేస్తే కళ్యాణే చూపిస్తున్నాడు, కళ్యాణ్ రిలేటెడ్ చూపిస్తున్నాడు, ఏదో జరుగుతుంది అనే సిచ్యువేషన్స్ బేరీజ్ వేసుకుని ఆవిడ కళ్యాణ్కి క్లోజ్గా ఉన్నాడికి, కళ్యాణ్కి బాగున్నాడికి ఆ లిమిటేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే షూది చూపించిన తర్వాత, చీటింగ్ అని చూపించిన తర్వాత కూడా ఆవిడ కళ్యాణ్తో బాగానే ఉంది, ఎక్కడ డిఫరెన్స్ పెద్దగా చూపించలా. దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. సో ఈవిడికి ఒక క్లారిటీ ఉంది, స్ట్రాటజికల్గానే వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రోజు వీడియో ప్లే చేస్తే నిన్న ఇప్పటికిప్పుడు బిట్టర్ లడ్డు ఇస్తూ దాన్ని పాజిటివ్ యాంగిల్లో కళ్యాణ్కి చెప్తాను ఎవరైనా అనుకుంటారా? నేనైతే అనుకోలే. కొంత దూరం అవుద్ది, వీళ్ళిద్దరికి ఏదైనా సెట్ అవుద్ది అనుకున్నా, రైవల్ ఏమన్నా స్టార్ట్ అవ్వాలనే బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు. కానీ ఆవిడ అసలు ఛాన్సే ఇవ్వట్లా. నాకు క్లారిటీ ఉందన్నది ఆవిడ క్లారిటీకి నేను ఫిదా. సూపర్ అనిపించారు. తను ఆవిడ దగ్గర బ్రెయిన్ ఉంది, ప్రతి దాంట్లో ఉంది. నేను ఇలా చేస్తే నాకు ఏ విధంగా నెగిటివ్ అవ్వచ్చో, ఇలా చేస్తే ఎలా ఉండొచ్చు, అలా చేస్తే ఎలా ఉండొచ్చు అని క్లారిఫికేషన్స్ వేసుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఆవిడ క్లారిటీ వచ్చింది, ఆవిడ తప్పు లేదు అని వచ్చినప్పుడు, ఇతను బిహేవ్ చేసింది కూడా ఆవిడకి తప్పు అనిపించలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా తనను కూడా బ్లేమ్ చేయకూడదు అన్నట్టు తనకు సపోర్ట్గా నిలబడింది, క్లియర్గా నిలబడింది. ఇప్పుడు క్లియర్గా ఏమనిపిస్తుంది, అవుట్ సైడ్ కానీ చూసేవాళ్ళు కావచ్చు, హేటర్స్ కావచ్చు, ఎవరైనా అరే వాళ్ళ క్లారిటీ ఉంది, మనం ఏదైనా చేసి దాన్ని ఫీలింగ్ క్రియేట్ చేసింది అని తను వచ్చి సూపర్ అండి. ఈ పర్టికులర్ దాంట్లో నాకు భలే అనిపించింది. ఎపిసోడ్లో ఇంకేం మాట్లాడింది అనే దాన్ని బట్టి ఇంకొంచెం డిసైడ్ అవుతుంది. తర్వాత లాస్ట్ 2లో భరణి గారు అండ్ రాము రాథోడ్ ఉన్నప్పుడు పవరాస్త్రం ఉంది, మీ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు, మీ ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయొచ్చు, అది ఇమాన్యుయల్ చేతిలో ఉంది అన్నప్పుడు ఇమాన్యుయల్ లేసి అవును సార్ నేను వాడతావా వాడవంటే పవరాస్త్రం వాడేస్తాను అన్న తర్వాత భరణి గారు ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఎలిమినేట్ కాలేదా నేనేదో చెప్పడం మర్చిపోయా. తనుజ గారు లిటరల్గా కళ్యాణ్ కొంచెం కాపాడినట్టే అనిపిస్తుంది. కళ్యాణ్కి ఏదైతే ఆ నెగిటివిటీ ఉందో, అమ్మాయిలు ఇది 50-50 ఆ ఓటింగ్ పోల్స్ ఇవన్నీ ఉన్నాయో దాని రిలేటెడ్గా ఈవిడ అండగా నిలబడబట్టి నాకు అలా అనిపించలేదనే కదా ఆవిడ ఉద్దేశం. అతను ఇన్అప్రాపరియేట్గా టచ్ చేసినట్టు, నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా నాకు అనిపించలేదు అన్నట్టుగానే చెప్పింది ఈరోజు బెటర్ లడ్డిస్తూ చెప్పిన విధానం. కాబట్టి కొంత ఆపదలో ఆదుకున్నట్టే, నిలబడ్డట్టే అన్న ఫీలింగ్ అనిపించింది. ఇప్పుడు ఇమాన్యుయల్ వాడతానన్నాడు కదా, ఎవరికి వాడుంటాడు, దెబ్బేశాడా అంటే నాకు సమాచారం ఏమీ లేదు. కానీ 90% నాకున్న ఇదిలో నేను చెప్పిందంటే నా బుర్రవాడిని నేను అనుకున్నది ఏంటంటే 2 యాంగిల్స్ ఉంటాయి, దాంట్లో హైయెస్ట్ యాంగిల్ ఏం జరుగుతుందో చెప్తాను. ఇమాన్యుయల్ బ్రెయినీ పర్సన్ కాబట్టి ఒకటి వచ్చి భరణి గారికి వాడలేదు, అది తెలిసిలేరు వాడాలి. ఒక యాంగిల్ ఇచ్చి పౌరాస్త్రాన్ని వాడలేదు. ఫస్ట్ ఏమన్నా పౌరాస్త్ర వాడేటప్పుడు వాడతావా అంటే వాడతాను ఉండొచ్చు. తర్వాత నాకు సారు నువ్వు 5 వారాల నుంచి నామినేషన్లోకి రాలేదు ఇమాన్యుయల్, చూసుకో తర్వాత నువ్వు కూడా వాడుకోవచ్చు అన్నప్పుడు సరే సార్ నేను ఉంచుకుంటాను వాడనని కూడా చెప్పుండొచ్చు. ఇది 1 యాంగిల్. 2 యాంగిల్ భరణికి కాకుండా, భరణి గారికి కాకుండా రాము రాథోడ్కి వాడుండాలి. భరణి గారికి కాకుండా రాము రాథోడ్కి ఎందుకు వాడుండొచ్చే అవకాశం ఉందంటే, రాము రాథోడ్కి వాడితే భరణి గారు వెళ్ళిపోయి ఉంటారు. అతను ఏ విధంగా చెప్పుండొచ్చు అంటే, నెంబర్ 1 భరణి గారు సేవ్ అవుతారు సార్, ఎందుకంటే భరణి గారికి ఓటింగ్ పడితే బాగా ఆడతాడు. లాస్ట్ వీక్లో రాము రాథోడ్ క్యాప్టెన్గా ఉండి నాతో పాటు నిలబడ్డాడు, ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. ఈ వీక్లో కూడా అందరూ వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు భరణి గారిని సెలెక్ట్ చేశారు కానీ రాము రాథోడ్ని సెలెక్ట్ చేయలేదు. రాము రాథోడ్ ఈ వీక్ కూడా ఖాళీగా ఉన్నాడు, లాస్ట్ వీక్ అంతా ఖాళీగా ఉన్నాడు కాబట్టి తనకు ఓటింగ్ పడలేదేమో అని నాకు అనిపిస్తుంది సార్. కాబట్టి భరణి గారికి ఓటింగ్ పడి ఉండొచ్చు అని నాకు సార్ ఏం చెప్పండొచ్చు, పవరాస్త్ర ఎవరికి వాడతావో తర్వాత పర్సన్ వెళ్ళిపోతాడు, అతను ఓట్లు పడున్నా కూడా. కాబట్టి పవరాస్త్ర వాడేదాన్ని బట్టి తెలివిగా వాడు అని చెప్పినప్పుడు ఇతనికి వాడినప్పుడు అతను వెళ్ళిపోతాడు, ఇతనికి వాడినప్పుడు అతను సేవ్ అయిపోతాడు. ఇప్పుడు అలా అనమాట, ఎలాగైనా వెళ్ళిపోతారు. ఇప్పుడు భరణి గారికి ఎక్కువ ఓట్లు పడున్నా, టాప్ 2లో ఉండున్నా, లీస్ట్ కాకుండా లీస్ట్ టాప్ 2లో ఉండున్నా అతను పోవాలి అనుకుంటూనే రాముకు వాడితే అతను వెళ్ళిపోతాడు, ఓట్లు పడ్డా కూడా వెళ్ళిపోతాడు. అదే సేమ్ జరుగుద్ది. కాబట్టి ఇలా చెప్పినప్పుడు తెలివిగా బిహేవ్ చేసి మేబీ ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అని క్యాలిక్యులేషన్ తీసుకొని రాముకు వాడతాను సార్, భరణి అనికి ఓట్లు పడుంటాయి సార్, ఇద్దరు సేవ్ అవుతారనే సెన్స్లో కూడా చేసి ఉండొచ్చు. అప్పుడు రాముకు వాడితే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు, వీళ్ళందరూ షాక్ అయి ఉంటారు. దీంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. దీంట్లో ప్లస్ ఏమో ఆలోచించి ఉండొచ్చు అంటే ఇమాన్యుయల్ బ్రెయినీ కాబట్టి నేను మేబీ ఇంత డెప్త్గానే ఆలోచించే రకమే, అతను మనోడి దగ్గర బ్రెయిన్ ఉంది. ఆ యాంగిల్లో కూడా ప్లస్ ఏమవుద్ది, ఒకవేళ రాముకు వాడాం మనం, రాముకు వాడితే భరణి గారు వెళ్ళిపోయారు అనుకోండి, నేను అనుకున్న తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ రావడానికి కూడా ఆ యాంగిల్ కూడా సూట్ అవుద్ది. ఆవిడ కూడా కొంచెం కోప్పడుద్ది, భరణి గారికి వాడకుండా కూడా తప్పు చేశావు, మా నాన్నగారు పోయారు, బయటికి ఎలిమినేట్ అయ్యారు బికాస్ ఆఫ్ యూ
అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అయ్యి కూడా రైవల్రీ కూడా రావడానికి కూడా ట్రై చేసి ఉండొచ్చు ఇమాన్యుల్. చాలా తెలివిగా ఆలోచించి వర్కౌట్ అయితే ఇద్దరు సేవ్ అయ్యారు అన్నప్పుడు కూడా జనాల నుంచి అప్లాజ్ కూడా రావచ్చు అతనికి. సో రెండు ఎట్టు కొట్టా కూడా తనకి ప్లస్ అయ్యేటట్టుగానే ప్లాన్ చేశాడు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రాముకు వాడాడు ఏంట్రా అని అక్కడ చెప్పిన అనాలిసిస్ అవి ఇవి చూసుకుంటే కరెక్టే అనిపించేటట్టుగా చేశాడు. అంటే 3-4 యాంగిల్స్లో ప్లస్ అయ్యేటట్టు ఇమాన్యుల్ గ్రాఫ్కి ఇమాన్యుల్ బ్రెయిన్కి ప్లస్ అయ్యేటట్టు అప్రిషియేషన్స్ వచ్చేటట్టు చేశాడేమో అన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా రాము రాథోడ్కి వాడారు అనేది నాకు అనిపిస్తుంది. లేదా ఇద్దరికి వాడకుండా ఉండాలి. ఎక్కువ శాతం 90% రాము రాథోడ్కి వాడాడు. దానికి రీజన్స్ ఇవే అయి ఉండొచ్చు, ఆలోచించుకొని ఇద్దరిని సేవ్ చేద్దాం అనేది చేసి ఉండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని తర్వాత వీడియో వచ్చేది స్పెషల్ అనాలిసిస్, చూడండి, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్లో ఒకే ఒక మాట చెప్తున్నాం, 40-50 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ 40-50 నిమిషాల వీడియోని స్కిప్ చేసుకుంటున్నాం, చూడకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాం, మొత్తం చూస్తూ ఓన్లీ థంబ్నెయిల్ చూసి వదిలేయకుండా లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతే మన వీడియోస్ ఎప్పుడు ఎపిసోడ్ టు ఎపిసోడ్ బేస్ మీద ఉంటాయి. ఎవరికి డబ్బా ఉండదు. ఎపిసోడ్ టు ఎపిసోడ్ బేస్ మీద ఉంటుంది. థంబ్నెయిల్ లోపలికి వెళ్ళి వీడియో మొత్తం చూస్తే అర్థమైపోద్ది. ఎవరి తప్పులు నేను చెప్పకుండా ఉన్నాను, ఎవరిని ఎత్తేటప్పుడు రీజన్ లేకుండా ఎత్తను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.